తెలంగాణ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. నేడు రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో ఈ స్కూలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ కార్యక్రమం లైవ్ లో చూద్దాం. ప్రత్యేకించి ఈ విద్యా సంస్థని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ శిలాఫలకం మన తెలంగాణ రాష్ట్ర విద్య మరియు భవిష్యత్తు కోసం ఒక పునాదిగా, చిన్నారుల భవితవ్యానికి మరియు వారి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కోసం ఒక గొప్ప దృక్పథంతో, గొప్ప విజన్తో ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఆవిష్కరణ మహోత్సవం. ముఖ్యమంత్రి గారు శిలాఫలక ఆవిష్కరణ అనంతరం స్కూల్ ప్రాంగణంలోకి విచ్చేసి అక్కడ రిబ్బన్ కటింగ్లో పాల్గొంటున్నారు. సైనిక స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేసింది. తెలంగాణ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభమైంది. ఇక రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తొలుత రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ను విడుదల చేశారు. యూనిఫామ్ నమూనాలను సీఎం గతంలో పరిశీలించారు. ఇక దేశానికి రోల్ మోడల్గా వీటిని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భద్రతా సిబ్బంది కుటుంబ ఆందోళనను తొలగించడానికి ప్రత్యేక స్కూల్ను ఏర్పాటు చేశారు. సైనిక్ స్కూల్స్ తరహాలో పోలీస్ స్కూళ్లను దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దారు. విద్యావ్యవస్థలో కొత్త ట్రెండ్ను అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. హోంగార్డుల నుంచి ఎస్పీ ర్యాంక్ వరకు సిబ్బందికి కేటగిరీ ఆధారంగా ఫీజు నిర్మాణం ఉండనుంది. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో అధికారుల బృందం గత కొద్ది నెలలుగా ఈ స్కూల్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తుంది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్కూల్స్లో 50% అడ్మిషన్లు ఐపీఎస్ అధికారుల నుంచి అమరులు, హోంగార్డ్స్, కానిస్టేబుల్ పిల్లల వరకు రిజర్వ్ చేస్తారు. మిగతా వాటిని సివిలియన్ పిల్లలకు ఇస్తారు. స్పోర్ట్స్, క్రమశిక్షణ, నాయకత్వ విలువలు నేర్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తారు. తెలంగాణ పోలీస్ శాఖ చరిత్రలో అతిపెద్ద మైలురాయిలుగా మారుతుందని తెలంగాణ పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ఈ స్కూల్కి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఎంతో ఘనంగా ఈ స్కూల్కి ప్రారంభించారు. సో ఇప్పటికి మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా ఈ స్కూల్స్కి సంబంధించి వివరాలను కూడా వెల్లడించనున్నారు సభలో. సో పెద్ద మొత్తంలో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో యంగ్ ఇండియా స్కూల్ మొట్టమొదటిసారిగా నిర్ణయించడంతో పాటు అటు పిల్లలు సైతం దీనికి సంబంధించిన వారు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలతో బోధించే అవకాశం ఉంది. సో దీంతో ప్రతి ఒక్కటి కూడా అటు స్పోర్ట్స్ పిల్లలకు ప్రతిదీ నేర్పించే విధంగా ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో అన్ని హంగులతో కూడా ఈ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గత కొద్ది నెలలుగా కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి స్కూల్కి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించారు. సో ఎట్టకేలకి ఈరోజు మంచిర్యాలలో కూడా ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అటు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద సీఎం రేవంత్ రెడ్డి స్కూల్ పిల్లలకు సంబంధించి అటు యూనిఫామ్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు దృశ్యాలు అక్కడ అధికారులతో కలిసి కూడా. సో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను, స్పోర్ట్స్ను అన్నిటినీ అందించే విధంగా కూడా ఈ స్కూల్స్ ఉండబోతున్నాయి. దీనిలో కూడా అటు పోలీస్ శాఖకు సంబంధించి
సంబంధించి 50% సీట్లు రిజర్వ్ చేయబోతున్నారు. సో దీంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ పిల్లలు కూడా వెనుకబడకూడదంటూ కూడా అటు మిగతా సీట్లను కూడా సివిలియన్స్ పిల్లలకు కేటాయించేలా కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దీంతో సిబిఎస్ఈ సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉండనట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ స్కూల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు జరిగిన నేపథ్యంలో 50% సీట్లను కూడా పోలీస్ సిబ్బంది కుటుంబాలకైతే రిజర్వ్ చేసి ఒక గొప్ప ఆలోచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా చాలా గ్రాండ్గా ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్ని కూడా చెక్ చేస్తూ సంతకాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఈ స్కూల్ ప్రారంభోత్సవాన్ని అయితే చేశారు. సో మనం చూస్తున్నాము దీనికి సంబంధించిన ఫైల్స్పై కూడా ఆయన సంతకాలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా అడిగి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. అటు పిల్లలకి సంబంధించి వాటర్ బాటిల్స్, అటు స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్ అన్నింటిని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే పరిశీలించారు ఇప్పటి వరకు. సో ఈ స్కూల్ ప్రారంభోత్సవం ఒక గొప్ప మహోత్తర కార్యక్రమం అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా కూడా అటు పోలీస్ సిబ్బంది పిల్లలకు 50% సీట్లు రిజర్వ్ చేస్తూ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. అయితే దీనిని అనుకున్నట్టుగానే గత కొన్ని నెలల నుంచి కూడా దీనిపై అధికారులతో సమీక్ష జరిపించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి ఎలాంటి చదువు కావాలి, ఏమేమి నేర్పించాలి, అటు స్పోర్ట్స్, సిబిఎస్ఈ సిలబస్ అన్నిటితో కూడిన ఒక మంచి విద్యను అందించేలా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాము మంచిర్యాలలో తొలి యంగ్ ఇండియా స్కూల్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు స్కూల్ పిల్లలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్కూల్ పిల్లల సంతోషం కూడా మనం చూస్తున్నాము. సో తొలిసారిగా కూడా యంగ్ ఇండియా స్కూల్ని అయితే నిర్మించి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అటు సమీక్ష నిర్వహించి అయితే ఎట్టుకలకి ఈరోజు ఎంతో ఘనంగా ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అటు పిల్లలతో ముచ్చటిస్తూ అక్కడ ఉన్న టీచర్స్తో కూడా అక్కడ ఉన్న వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. విద్యా బోధన గురించి అక్కడ ఉన్న మనం చూడొచ్చు స్క్రీన్ పై డిజిటల్ విద్యకు సంబంధించి కూడా ఎలా బోధిస్తారనేది కూడా అక్కడ టీచర్స్ సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరిస్తున్నారు. దాన్నంతా కూడా అక్కడ ఉండి నేరుగా పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు చూసాం పిల్లలతో కూడా ముచ్చటించారు. సో విద్యా బోధన ఎలా ఉండబోతుంది, స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎలాంటి విద్యను నేర్పిస్తారు, స్పోర్ట్స్, సిబిఎస్ఈ సిలబస్ దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా సో ఎలా బోధిస్తారు అనే దానిపై కూడా ప్రతి ఒక్కటి ప్రత్యేక శ్రద్ధతో అన్ని నిఘా చేసిన తర్వాత కూడా సో 50% శాతం సీట్లను కూడా పోలీస్ శాఖకు పిల్లలకు సంబంధించి రిజర్వ్ చేశారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా తొలి యంగ్ ఇండియా స్కూల్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రారంభించింది. దీంతో అటు పోలీస్ సిబ్బంది కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు. అటు ఇప్పటికే ఆ రిబ్బన్ కట్ చేసి ఈ స్కూల్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి లోపలికి వెళ్ళి మొత్తం దానికి సంబంధించి అన్ని
అటు బుక్స్ కానివ్వండి పిల్లలతో ముచ్చటించారు ఇప్పటి వరకు. అటు ఎల్ఈడి డిజిటల్ విద్యకు సంబంధించి కూడా ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటున్నారు. సో అక్కడ ఉన్న టీచర్స్ కూడా రేవంత్ రెడ్డికి దాని గురించి కూడా వివరిస్తున్నారు ప్రతి ఒక్కటి. సో ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైందనే చెప్పాలి. సో ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. పోలీస్ సిబ్బంది అయితే దీనిపై ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా తొలి యంగ్ ఇండియా స్కూల్ అయితే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఒక తొలి అడుగు ముందుకు పడిందనే చెప్పాలి. ఈ స్కూల్ నేపథ్యంలో 50% సీట్లు కూడా అటు పోలీస్ శాఖకు రిజర్వ్ చేశారు. సో దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లలకు అటు స్పోర్ట్స్, సిబిఎస్ఈ సిలబస్ అన్ని విద్యలను కూడా ఎంతో ప్రాధాన్యంగా బోధించనున్నారు. దీనికి సంబంధించి అటు టీచర్స్ కానివ్వండి, స్కూల్ సిబ్బంది స్కూల్లో అన్ని అత్యాధునిక హంగులతో కూడా తీర్చిదిద్దారు. డిజిటల్ విద్య సైతం కూడా మనం చూస్తున్నాము. పిల్లలకి ఇచ్చే అటు యూనిఫామ్స్, ఫుడ్ అన్నిటిని కూడా సో దగ్గరుండి పర్యవేక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి అటు సభలో కూడా మాట్లాడనున్నారు. సో ఇప్పటికే ఈ స్కూల్కి సంబంధించి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిరేవులలో తొలి యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభం అయింది. ఎంతో అట్టహాసంగా ఘనంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్కూల్ ప్రారంభించారు. సో కొన్ని నెలలుగా కూడా దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అటు సిపి ఆనంద్తో కూడా చర్యలు జరిపి ప్రతి ఒక్కరూ దీనిపై సమీక్షించి ఈ రోజు ఎంతో అట్టహాసంగా అత్యాధునిక హంగులతో ఈ స్కూల్ నిర్మాణం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఎంతో ఘనంగా ఈ స్కూల్ అయితే ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ఈ స్కూల్లో కూడా 50% సీట్లను అయితే పోలీస్ శాఖకు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పోలీసులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ స్కూల్లో అటు స్పోర్ట్స్, సిబిఎస్ఈ సిలబస్, డిజిటల్ విద్య, ఎడ్యుకేట్ ఎవ్రీవన్ పిల్లలకు కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీతో కూడా విద్యను బోధించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. సో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా కూడా యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం అయితే జరిగింది. సో రేవంత్ సర్కార్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కూడా పిల్లలకు మంచి విద్యను అందించాలి అండ్ అలాగే అటు పోలీస్ శాఖకు న్యాయం జరగాలి, వారి పిల్లలకు కూడా మంచి విద్యాశాఖలో మంచి విద్యను అందించాలి, ప్రతి ఒక్కరూ విద్యార్థులందరూ కూడా అన్ని శాఖలో కూడా ఉండాలి అంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో అటైతే పిల్లలతో కూడా ముచ్చటించారు ఎంతో చక్కగా. వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా చక్కగా మాట్లాడారు. సో అండ్ అలాగే డిజిటల్ విద్యకు సంబంధించి అక్కడ క్లాసులు బోధనకు సంబంధించి కూడా టీచర్స్ అయితే కొన్ని వివరాలను కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించారు. ప్రతిదీ కూడా అక్కడ స్కూల్ లోపల ఏంటి అనేది ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కటి పర్యవేక్షిస్తున్నారు సీఎం. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అటు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో మరి కాసేపట్లో దీనిపై కూడా కొన్ని వివరాలు అయితే వెల్లడించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజైతే ఇటు పోలీస్ శాఖకు ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి. ఇటు మంచిరేవులలో కూడా చెప్పిన విధంగానే అన్నట్టుకొని త్వరితగతిన ఈ స్కూల్ అయితే పూర్తి చేసి ప్రారంభించారు. సో దీని పట్ల అటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రంగంలో ముందడుగు వేయాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికే పనిచేస్తున్న తరుణంలో కూడా ఇది ఒక మైలురాయనే చెప్పుకోవచ్చు. తొలిసారిగా కూడా యంగ్ ఇండియా స్కూల్ను ప్రారంభించింది మంచిరేవులలో. దీంతో అటు పోలీస్ సిబ్బంది కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అలాగే స్పోర్ట్స్, సిబిఎస్ఈ సిలబస్ ప్రతి రంగాల్లో కూడా వారు రాణించాలి, ముందుండాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకుంటూ వస్తారు. ఈ నేపథ్యంలోనే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అటు పోలీస్ శాఖను దృష్టిలో పెట్టుకుని ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి స్కూల్ని కూడా ఈ రోజు అయితే ఓపెనింగ్ చేశారు.